నీకు యేసు అంటే ఎవరో నీకు తెలిస్తే నీకు నచ్చినట్టుగా భక్తి చేస్తావా? నీకు నచ్చిన టైంకి చర్చికి వస్తావా? నీకు నచ్చింది చేసి నేను చేస్తుంది భక్తి అనుకుంటావా? ఈరోజు నీ కాలంలో చాలామంది వాళ్ళ ఇష్టం చేస్తున్నారు అంతే. దేవుని ఇష్టం కాదు అది. దేవుడు కోరింది కాదు, దేవుడు ఆశించింది కాదు. వాళ్ళకి నచ్చింది చేసుకుంటా వాళ్ళు అనుకుంటున్నారు మేము కూడా భక్తి చేస్తున్నాం అన్న భ్రమలో ఉన్నారు. యేసయ్య అంటున్నాడు నా ఇష్టం కాదు. ఈ మాట నువ్వు చెప్పగలవా సంఘంలో? నాకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయటానికి కాదు, ఆయన కోరిన ప్రార్థన నాలో దేవుడు చూడాలనుకున్నాడు, నేను అట్లనే ప్రార్థన చేస్తాను చెప్తారు మీరు? ఆయన కోరినట్టు నేను నడుస్తాను, ఆయన కోరిన భక్తి నేను చేస్తాను, ఆయన కోరిన ఆత్మీయ స్థితిలోకి నేను ఎదుగుతాను, ఆయన కోరిన బిడ్డగా నేను మిగిలిపోతాను. ఈ శేష జీవితం యేసయ్యకు అంకితం. హి హాస్ ఎ డిజైర్ ఇన్ మై లైఫ్. ఆయనకు ఒక ఆలోచన ఉంది నా జీవితం పట్ల. ఇట్లా బ్రతకాలని, ఇట్లుండాలని, పాపం నుండి తప్పించబడాలని, అవిధేయుడిగా మిగిలిపోకూడదని, అవిశ్వాసానికి గురి కాకూడదని, రేపు ఆయన వచ్చినప్పుడు ముసుగు లేని ముఖము కలిగిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోవాలని, తొట్టెళ్లకుండా నువ్వు కాపాడబడాలని, కడవరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఆయన సన్నిధిలో ఆయన మార్గములలో కొనసాగించబడాలని దేవుడు కోరుతున్నాడు.